హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏం లేదు అని రామ్ చిన్న నవ్వుతో చెప్పాడు. లేదు, నువ్వేదో ఆలోచిస్తూ ఉన్నావు, నేను వచ్చింది కూడా గమనించుకోలేదు అని సీత అనింది. మరేం లేదు, అప్పుడెప్పుడూ 8 నెలల క్రితం మొదలైన మన పరిచయం లాస్ట్కి తిరిగి మొదటి రోజు మాటికి వచ్చి నిల్చున్నాం అని రామ్ అన్నాడు. కొన్ని అంతే రామ్, ఎక్కడ మొదలవుతాయో ఎక్కడ ఎండ్ అవుతాయో తెలియదు, మధ్యలో ఏవేవో జరిగిపోతాయి. ఇవన్నీ మనకు తెలియక ఏదేదో జరగాలని ఊహించుకుంటాం, కానీ ఆ దేవుడు ఆయన అనుకున్నదే చేస్తాడు అని సీత అనింది. నిజమే, మొదటి రోజు ఈ పెళ్ళిని ఆపేస్తానని నాకు నేనుగా చెప్పాను. మరోసారి మన పెళ్లి చూపులు జరిగినప్పుడు మీకై మీరుగా ఈ పెళ్ళి వదులుకొమ్మని నాకు చెప్పారు. మొత్తానికి డేట్స్ కూడా ఫిక్స్ చేశారు అని రామ్ అన్నాడు. రామ్, నీకు నా మీద ఏ అనుమానం లేదా అని సీత అడిగింది. అనుమానమా? దేని గురించి అని రామ్ అడిగాడు. అంటే నా పాస్ట్తో నీకు సంబంధం లేకపోయినా ఒకవేళ నీకు నేను ఏదైనా తప్పు చేశానేమోనని అనిపిస్తుందా అని సీత అడగాల వద్దా అనుకుంటూనే అడిగేసింది. రామ్ చిన్నగా నవ్వి, నాకు అటువంటి అనుమానం లేదు, అస్సలు లేదు. అంటే ఇప్పుడు మీరున్నారు కదా అనేసి అడిగారు కదా అనేసి మొహమాటానికి చెప్తున్నాను అని అనుకోకండి, నాకు నిజంగానే అనుమానం లేదు అని రామ్ చెప్పాడు. సీత చిన్న స్మైల్తో, ప్రామిస్ రామ్, నేనెప్పుడూ ఏమీ మిస్టేక్ చేయలేదు అని చెప్పింది. ఎందుకు సీత గారు లేనిపోనివి ఊహించుకుంటూ ఉంటారు? అటువంటి అనుమానం నాకు ఉండి ఉంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాలో లోపం ఉండొచ్చు, కానీ నాకు వచ్చే అమ్మాయి నాకే సొంతం అవ్వాలన్న కోరిక ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కరిలో ఉండేదే. అలాంటప్పుడు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఆల్రెడీ ముందు వేరే వాళ్ళకి సొంతమైంది అని తెలిసి నేను ఎలా చేసుకుంటాను? ఆ ఇన్సెక్యూరిటీతో లైఫ్ లాంగ్ బ్రతకగలమా అసలు? అమ్మో, నా వల్ల అయితే అసలు కాదు. అలా అని అవతల వాళ్ళ క్యారెక్టర్ని నేను ఎప్పుడూ ఇలా అని అసాసినేషన్ చెయ్యను. కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఉంటుంది. ఇబ్బంది పడడం చాలా నార్మల్. కానీ మీ విషయంలో అదేమీ లేదు, చిన్న డౌట్ కూడా లేదు. ఒకవేళ నిజంగా మీరు కూడా ఎంజాయ్ చేసి వదిలేయాలి అనుకుంటే వాడు ఇంకో పెళ్ళి చేసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నా ప్రమేయం లేకుండా వదిలించుకున్నాను అని చేతులు దులుపుకునేవాళ్ళు. కానీ అలా చేయలేదుగా, మీరు అక్కడే నాకు అర్థమైంది అని రామ్ అన్నాడు. రామ్, నేను చూస్తే ఏదో కామిక్లో పర్ఫెక్ట్ క్యారెక్టర్ని చూసినట్టు అనిపిస్తోంది అని సీత అనింది. ఏంటి సీత గారు మీరు అని రామ్ నవ్వడంతో, సీత గారు కాదు సీత అని సీత అనింది. సీత అని రామ్ అనడంతో, కరెక్ట్, అలాగే పిలవాలి. ప్లీజ్ రామ్, నాకు ఈ గార్లు బూర్లు అనడం అలవాట్లేదు. అంటే మరీ బయట వాళ్ళనైతే పిలుస్తాను, లేదా పెద్దవాళ్ళనైతే పిలుస్తాను, ఇలా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పిలవలేను. నిన్ను మొదటి నుండి నేను రామ్ అని పిలవడం అలవాటైపోయింది. నువ్వు మాత్రం ఇప్పుడు సీతగారు అంటే రేపు చూసే వాళ్ళకేం బాగోదు. అవును, ఇంతకీ నీ ఏజ్ ఎంత అని సీత అడిగింది. ఓ 40 ఉండవా అని రామ్ అనడంతో సీతకి నవ్వొచ్చి, రామ్ కామెడీ చేస్తున్నావా? ఫేస్ని బట్టి చెప్పొచ్చు ఏజ్ని. నాకు తెలిసి నువ్వు 30 కూడా దాటలేదు. ఇప్పుడు చెప్పు ఎంత అని సీత అడిగింది. 28 వస్తాయి, ఇంకా రాలేదు అని రామ్ చెప్పాడు. ఓహో, అంటే నీ బర్త్డే దగ్గరలో ఉందా అని సీత అడిగింది. అవును అని రామ్ అనడంతో, ఎప్పుడు అని సీత అడిగింది. ఇంకా 3 నెలలుంది అని రామ్ అనడంతో, అయితే పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్డే నీదే వస్తుందన్నమాట అని సీత అనడంతో, అంటే మరి మీదెప్పుడు అని రామ్ అడగడంతో సీత తలకొట్టుకొని, మీది కాదు నీది, అలవాటు చేసుకో రామ్ అని సీత బేజారుగా చెప్పింది. హా, ఓకే ఓకే అని నవ్వి, నీ బర్త్డే ఎప్పుడు అని రామ్ అడగడంతో, నాది 4 నెలలుంది, అంటే ఇద్దరికి 1 మంత్ గ్యాప్, సో పక్కపక్క నెలల్లో ఖర్చులుంటాయన్నమాట అని సీత అనడంతో రామ్ నవ్వి, పర్లేదండి, నాకు జీతం బాగానే వస్తుంది అని అన్నాడు. మళ్ళీ అండినా, నువ్వు ఒక 4 రోజులు నీ రూమ్లో ఒక బొమ్మకి నా పేరు పెట్టి కంటిన్యూగా మాట్లాడుతూ ఉండు. మీరు అండి, గారు, బూరు ఇవన్నీ కాకుండా నార్మల్గా ఇప్పుడు వైశ్యుతో, అత్తయ్యతో, మామయ్యతో మాట్లాడతావు కదా, అలా అని సీత అనింది. గుర్తుపెట్టుకుంటాను అని రామ్ అనడంతో, అని సీత నవ్వి, ఇంతకీ పెళ్లి తర్వాత జీతం ఎవరికి ఇస్తావు అని సీత అడిగి రామ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి గలగల నవ్వేసి, ఊరికే అడిగాను అని అనింది. సీత గట్టిగా నవ్వడంతో వైషు, శాలిని వెనక్కి తిరిగి చూసి దగ్గరకు వచ్చి, ఏంటంతలా నవ్వుకుంటున్నారు అని అడిగారు. సీక్రెట్ అని సీత అనడంతో, అబ్బో అని ఇద్దరూ మొహంహాలు చూసుకున్నారు.
రామ్ నీకొక సీక్రెట్ చెప్తాను, గుండెని రాయి చేసుకో అని శాలిని అనింది. ఏంటది అని రామ్ అడిగాడు. నేనే చెప్తాను అని సీత అనడంతో చెప్పండి. కాదు కాదు చెప్పు సీత అని రామ్ అన్నాడు. మరేమో శాలిని నేను క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకుంది. కొన్నాళ్ళు పోయాక ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. చెప్పు రామ్, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని సీత అడగడంతో వైషు శాలిని వైపు చూసి రియల్లీ అని అడిగింది. ఇప్పటి నుండి కాదులే, ఆ రోజు పార్కులో కలిసాం. ఆ రోజే నేను నా క్రష్ లిస్ట్లో యాడ్ చేశా. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ క్రష్ నువ్వే. ఇకపోతే మెల్లగా బుక్ చేసుకుందాం అనుకున్నా, బట్ జరగలేదు అని శాలిని నీరసంగా చెప్పింది. చెప్పు రామ్, నీకు శాలిని ఓకేనా అని సీత కళ్ళెగరేయడంతో అమ్మో నాకొద్దు, నాకు మీరు చాలు అని అనడంతో సీత చిన్నగా తల కొట్టుకుంది. రామ్ ఏమన్నాడో అర్థమై నాలుగు ఖర్చుకొని అంటే పెళ్ళి కుదిరిపోయింది కదా, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కాదు కదా అని కవర్ చేసుకున్నాడు. అన్నయ్య చూసావా, నీకు తెలియకుండా నీ బ్యాక్ సైడ్ చాలా జరుగుతున్నాయి అని వైశాలి అనింది. అంతలో భాగ్య సీత సీత అని అరవడంతో నలుగురు కిందికి బయలుదేరారు. అప్పటికే టైం 12 దాటడంతో అందరూ నిశ్చితార్థం వేడుక గురించి మాట్లాడుకొని వీలైనంత తక్కువ మందితో ఇంట్లోనే సింపుల్గా జరిగిపోవాలని అనుకున్నారు. ఇక టైం పెద్దగా లేకపోవడంతో నిశ్చితార్థంకి 10 రోజులే ఉండడంతో మంచి టైం చూసుకొని పనులు మొదలు పెట్టాలని నిర్ణయాలు తీసుకొని వాటి తాలూకు మాటలు మాట్లాడుకొని బయలుదేరాలి అనుకున్నారు. రామ్ ముందుసారిలా మొహమాట పడకుండా బాయ్ సీత అని చెప్పాడు. సీత నవ్వుతూ బాయ్ అని చెప్పడంతో అందరికీ ఇద్దరూ చాలా నార్మల్గా సంతోషంగా కనిపించడంతో చాలా తృప్తిగా ఫీల్ అయ్యారు. చూస్తూ ఉండగానే అందరూ వెళ్ళిపోవడంతో శాలిని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి చెవి కమ్మలు తీస్తున్న సీతను చూసి సీత, రామ్తో నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉన్నావు. నీ లైఫ్ చాలా చాలా అందంగా ఉండబోతుంది, ఐఎమ్ ష్యూర్ అని అనింది. ఏమో భవిష్యత్తు సంగతి నాకు తెలియదు. ప్రస్తుతం అయితే నేను రామ్తో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. తనతో ఉన్నప్పుడు నన్ను ఏ మరొక విషయం మనసులోకి మెదడులోకి రావట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. అది చాలు నాకు. వేరొకరైతే నేను ఇంత ఫ్రీగా ఉండకపోయేదాన్ని. కానీ కేవలం రామ్ కారణంగానే ఇదంతా. సో బ్లెస్డ్ కదా నేను అని సీత అనింది. శాలిని నవ్వుతూ మీ ఆయన జుట్టు నవ్వు కళ్ళు భలే ఉంటాయమ్మా, ఇందాక బాగా గమనించానులే అని శాలిని అనడంతో నువ్వెందుకు గమనించావు అని సీత అడిగింది. అబ్బో జలసీనా, హలో 3 ముళ్ళు పడేంత వరకు నేను కూడా సైడ్ ట్రాక్ నడుపుతా, ఆ తర్వాత కావాలంటే రామ్ని పూర్తిగా తీసేసుకో అని శాలిని నవ్వడంతో సీత నవ్వింది. తెలుసా, రామ్కు పొట్ట కూడా భలే ఉంది. వినాయక చవితికి మనం వినాయకుడి విగ్రహం తెచ్చుకునే అవసరం లేదు అని శాలిని గట్టిగా నవ్వడంతో సీత పక్కనే ఉన్న పిల్లో తీసి శాలిని మీదకి విసిరి అలా అన్నకే పొద్దుగా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు అని సీత అనింది. రామ్కి ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసా, హైట్. దానివల్ల అంత వెయిట్ ఉన్నా కనిపించటం లేదు. అంటే కనిపిస్తున్నాడు బట్ ఓవర్ వెయిట్గా అనిపించట్లేదు. బట్ హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా కంట్రోల్ అవ్వాలి, కాస్త నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది అని శాలిని చెప్పింది. రామ్కి ఇబ్బంది లేనంత వరకు ఇట్స్ ఓకే, నాకు తన వెయిట్తో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే తనకి మాత్రం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోక తప్పదు. అయినా ఒకసారి ఎందుకు, మెల్లగా తనకే తెలియకుండా తనతో డైట్ మెయింటైన్ చేయిస్తే సరిపోతుంది. తెలిసేలా చేస్తే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, చూద్దాం మెల్లగా అని సీత అనింది. సరే మరి నేను బయలుదేరుతున్నా. అమ్మ ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసింది. సెలవు పెట్టాను అంటే ఇంట్లోనే కళ్ళకు ఎదురుగా కనిపిస్తుండాలి అని శాలిని అనడంతో సరే జాగ్రత్తగా వెళ్ళు అని సీత చెప్పడంతో శాలిని వెళ్ళిపోయింది. మరో 4 రోజులు గడిచిపోగా మంచి రోజు దొరకడంతో నిశ్చితార్థానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని, ముందుగా షాపింగ్తోనే మొదలు పెట్టాలని, లేదంటే సీతకి ఎంగేజ్మెంట్ రోజుకి అన్నీ రెడీ అవ్వడం లేట్ అవుతుందని షాపింగ్కి తెల్లారి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తెల్లారి లేచాక షాపింగ్కి వెళ్లాల్సి ఉండడంతో సీత ముందుగానే లీవ్ తీసుకోవడంతో లేచి నిదానంగా రెడీ అయ్యి వైట్ కలర్ అంబ్రెల్లా కట్ ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకొని సైడ్ చున్నీ వేసుకొని చూడు చక్కగా తయారై బయటకొచ్చింది. రేవతమ్మ సీతని చూడగానే సీతాలు ఇలా రామ్మా అని పిలిచింది. సీత వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని చెప్పమ్మమ్మ అని అడిగింది. చూడు చక్కగా ఉన్నావు, నీ మొహంలో చాలా రోజుల తర్వాత సంతోషం చూస్తున్నాను. ఈ పెళ్ళి నువ్వు ఎంతో ఇష్టంగా చేసుకుంటున్నావని నాకు తెలుసు. నేను మీ నాన్నకి ఎప్పుడో చెప్పాను, ఈ సీతకి ఆ రామయ్య సరిజోడి అని. వింటేగా, అందుకే లేట్ అయింది. సరే చెప్పు, నీకేమైనా కోరికలున్నాయా అని రేవతమ్మ అడిగింది. అదేంటమ్మమ్మ అలా అడిగావు, నాకేం కోరికలుంటాయి అని సీత అనింది. లేదురా, నీకేదైనా కోరిక ఉండే ఉంటుంది, అదేంటో చెప్పు, పెళ్లి లోపల నేను తీర్చేస్తాను అని రేవతమ్మ ప్రేమగా అడగడంతో సీత ఆలోచించి మొహంలో ఉన్న చిన్న నవ్వు కొద్ది కొద్దిగా చెరిగిపోతూ ఉండడంతో
అది అమ్మమ్మ, నాన్న నాతో మునుపట్లా మాట్లాడకపోయినా పర్వాలేదు, కొంచెం అంత మాట్లాడితే బాగుండనిపిస్తుంది. నేను క్షమాపణ అడిగితే క్షమించాను అని చెప్తే బాగుండనిపిస్తుంది. నాకు ఇప్పుడున్న ఒకే ఒక కోరిక అది అని సీత చెప్పింది. రేవతమ్మ తల మీద చేయి వేసి, నీ కోరిక ఫలించుగాక. నువ్వేమీ డబ్బు కావాలి, నగులు కావాలని కోరుకోలేదు. మీ నాన్న ప్రేమని కోరుకున్నావు. తప్పకుండా అది నీ దగ్గరికి తిరిగి వస్తుంది, ఎదురుచూడు అని రేవతమ్మ చెప్పడంతో, అంతలో భాగ్య భాగ్య అంటూ పిలుపు వినిపించడంతో సీత కళ్ళు చెమ్మగిల్లడంతో వాటిని కవర్ చేసుకొని, నాన్న వస్తున్నాడు అని లేచి పక్కన కూర్చుంది. కానీ సీతకి తెలియని విషయం ఏంటంటే, కార్ని తుడిచి పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకొని లోపలికి వస్తున్న వెంకటేశ్వర్లు సీత మాటలు విని బాధగా అనిపించినా మామూలై 4 అడుగులు వెనక్కి వేసి భాగ్య అని పిలిచాడు. భాగ్య కూడా రెడీ అయి హాల్లోకి రావడంతో అందరూ కలిసి షాపింగ్కి బయలుదేరారు. అటువైపు రామ్ వాళ్ళు కూడా బయలుదేరారు. షాపింగ్ అంతా చాలా సరదాగా గడిచింది. అటు సీత ఇటు రామ్ ఇద్దరితో వైశాలి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అసలు నిశ్చితార్థం షాపింగ్కి వచ్చామా లేదా ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా బయటకు వచ్చామా అనేలా గడిపేశారు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోవడంతో రెస్టారెంట్కి వెళ్ళారు. మీరందరూ ఇక్కడ కూర్చొని తినండి అని వైషు రామ్ని సీతని తీసుకొని దూరంగా మరో టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వైషు అక్కడే కూర్చుంటాం కదా అని సీత అనడంతో వైషు సీతని కింద నుండి పైకి చూసి మనసులో, ఆ బాబు నిన్ను ఎందుకు వదిలేశాడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అనుకుంది. అలా కాదు, అక్కడ అందరూ ఉన్నారు, తలదించుకొని తినడం తప్ప మాట్లాడడం జరగదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తినచ్చు కదా అని వైశాలి అనింది. ఓకే, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అని సీత వెళ్ళడంతో రామ్ వైషు చేతి మీద చేయి వేసి, ఏంట్రా సీత వైపు ఒక లుక్ ఇచ్చావు అని అడిగాడు. అన్నయ్య, సీతని బాబు ఎందుకు వదిలేశాడో నాకు అర్థమైంది అని వైశాలి అనింది. తనకి ఒక బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉండాలో అసలు తెలియదు కదా అని రామ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ, నాకు తెలిసి బాబు తనని ప్రేమించింది వాస్తవమే, కానీ ప్రేమించాక బెనిఫిట్స్ ఏంటా అని ఆలోచించాడు. సీత వైపు నుండి నాకు తెలిసి గుడ్డు 0 రేంజ్లో ఆ బెనిఫిట్స్ వెళ్ళుంటాయి. వాడికి చిరాకు దొబ్బి వేరే అమ్మాయిని తగులుకున్నాడు అని వైశాలి అనింది. కానీ వాడికి అర్థం కానిది ఏంటంటే, ఈ రోజుల్లో మనం ప్రేమించే అమ్మాయి మనం ఎంత ప్రేమించినా సరే తన లిమిట్స్ దాటి అడ్వాన్స్ అవ్వకూడదు. అటువంటి ఓ అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టం కదా అని రామ్ అన్నాడు. కరెక్ట్ అన్నయ్య, కానీ ఇది చాలామంది అర్థం చేసుకోరు. అరే, నేను ప్రేమిస్తున్నాను కదా, ముట్టుకుంటే తప్పేంటి, నాతో తిరిగితే తప్పేంటి, పక్కన కూర్చుంటే తప్పేంటి అంటూ క్వశ్చన్ చేసేవాళ్ళే ఎక్కువ. ఆ అమ్మాయి ప్రేమించినా సరే ఈ విధంగా ఉంది అంటే నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండదు కనుక అని వైశాలి అనింది. అంతలో సీత రావడంతో ఆర్డర్ చేద్దామా అని వైశాలి అడగడంతో సీత తల ఊపింది. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ ఫినిష్ చేశాక అటు రామ్ వాళ్ళు ఇటు సీత వాళ్ళు ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న రోజులు అస్సలు ఆగవు. వస్తున్న కష్టాలు పోతూనే ఉంటాయి, వచ్చిన సంతోషాలు కూడా ఆగకుండా పోతూనే ఉంటాయి. అలానే రోజులు కూడా దగ్గర పడి నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. నిశ్చితార్థం సాయంత్రం కావడంతో వెంకటేశ్వర్లు ఇంటి మొత్తానికి డెకరేషన్ చేయించి మేడ పైన డెకరేటర్స్తో సింపుల్గా అందంగా ఉండేలా చాలా యూనిక్గా డెకరేట్ చేయించి కేవలం ఇంట్లో వాళ్ళకి దగ్గర బంధువులు ఒక 10 మందికి అలానే వీధిలో ఉండే వాళ్ళకు మాత్రమే నిశ్చితార్థంకి పిలుపందించాడు. అటు రామ్ సైడ్ కూడా తిప్పి కొడితే 15 మందిని కూడా పిలవలేదు ప్రగతి. ఎక్కువ మందిని పిలిస్తే శుభకార్యంలో ఆశీర్వాదాలు దొరుకుతాయని ప్రగతికి తెలిసినప్పటికీ రామ్ని ఏదో విధంగా మాటలతో హర్ట్ చేస్తారని అర్థమై వీలైనంతగా అందరినీ తగ్గించుకుంటూ కేవలం అటు సుధాకర్కి ఇటు తనకి ఉన్న అన్నయ్యలు వదినలు చెల్లెళ్ళు అక్కలు ఇలా సొంత వాళ్ళని మాత్రమే పిలుచుకుంది. టైం సాయంత్రం 4 గంటలు కావడంతో సీత అప్పుడే తలంటూ స్నానం చేయగా రేవతమ్మ సాంబ్రాణి సిద్ధం చేసి సీత బయటికి రామ్మా అని పిలవడంతో సీత నైట్ డ్రెస్లోనే వెళ్ళి చైర్లో కూర్చుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రామ్ అండ్ సీతాని చాలా చాలా మిస్ అయ్యారు, కమెంట్స్లో చూశాను. ఇవాళ రామయ్య అసలు కనిపించనే లేదన్నారు, మొత్తానికి వచ్చేసాడు. నిశ్చితార్థం వేడుక నెక్స్ట్ పార్ట్లో జరగబోతుంది. సో మా రామయ్య ఎంత క్యూట్గా రెడీ అవుతాడో, మా సీతమ్మ ఎంత చక్కగా రెడీ అవుతుందో చూద్దాం మనం.
ఇకపోతే బంధువుల రాకతో ఆశీర్వాదాలు దొరుకుతాయన్నది ఎంత నిజమో క్రిటిసైజ్ చేయడం కూడా అంతే జరుగుతుంది. సో ప్రగతి అలాంటివి రామ్ చెవిన పడకుండా జాగ్రత్త పడుతోంది. చూద్దాం పడతాయా పడవా అన్నది సొసైటీ కదా, మనం చూడండి కాదు కదా. సో ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయండి. దాంతోపాటు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో ఊహించుకోండి. ఇంకా దాంతోపాటు ముచ్చట్లే చెప్పట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు అని అడిగారు. సారీ అబ్బా, బికాజ్ చెప్పాను కదా కొంచెం బిజీ అయ్యాను. దాంతోపాటు హాఫ్ డే స్కూల్స్ కదా, అస్సలు టైం ఉండట్లే, చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. దాంతోపాటు ఇంతకు ముందులాగా ఈ ఛానల్ ఒక్కటే ఉంటే మనం 2 వీడియోస్ లేదా 3 వీడియోస్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు, 5 వీడియోస్ అయిపోయాయి కదా, అవి చేయడానికే టైం సరిపోతుంది. ఇక దాంతోపాటు నేను అప్డేట్స్ రాసుకోవాలి కదా, సో కొంచెం రష్ అయిపోయింది. అందువల్ల పలకరించడానికి అవ్వడం లేదు. సో సారీ. ఇక మీద డేలో వన్ టైం అయినా సరే పక్కా మాట్లాడతాను. ఇక దాంతోపాటు ప్రేమ పరిచయమే మళ్ళీ చదువుతున్నా కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. ఆ కమెంట్స్ అవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. దీపు పల్లవి క్యూట్ మూమెంట్స్తో పాటు మిగిలిన అందరూ కలిసి ఊటీ వెళ్ళే ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే కదా బాగా ఫన్ ఉంటుంది. ఎస్, నాకు కూడా దివ్య పల్లవి దివ్య కాదు విద్య పల్లవి కామిక్ సీన్స్ అంటే చాలా ఇష్టం. మీలాగే ఎదురు చూస్తున్నాను చెప్పడానికి. బికాజ్ ఇప్పుడే నేను కొన్ని సీన్స్కి మధ్యలో నవ్వుకుంటూ ఆపేసి రికార్డింగ్ని పూర్తిగా నవ్వుకున్న తర్వాత కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఉంటాయి కదా, చూద్దాం. ఇక దాంతోపాటు లాస్ట్ అప్డేట్ డాన్ పాప చిన్న అప్డేట్ అన్నారు. సో సారీ. యాక్చువల్లీ ఎడిట్ చేసినప్పుడు 16 మినిట్స్ వచ్చింది అండ్ అది కుదించేసరికి 12 మినిట్స్ అయింది. అంటే స్లోగా చేశాను అనమాట. దానికి తోడు నాకు ఇవాళ నిన్న వర్క్ ఉండడంతో నేను అప్డేట్ని ముందు రోజు నైటే చేశాను. ఎట్ ఏ టైం 3 వీడియోస్ చేయడం వల్ల చాలా లేట్ నైట్ అయిపోయింది. అందువల్ల అక్కడికే సరిపెట్టాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎప్పుడు ఇస్తామంటే తొందరగా ఇచ్చేస్తాను. నాదేం లేదు, నేను ఆల్రెడీ రాసున్నాను కదా, తొందరగా ఇస్తాను. మీరే నీకు ఇవ్వచ్చాను, పెళ్ళి జరుగుతుంది కదా, తొందరగా ఇవ్వండి అన్నారు కదా, అందుకే ముందు అది ఇచ్చాను. సో అట్లా కాకుండా ఈసారి నుంచి 2 అప్డేట్స్ తర్వాత 3rd అప్డేట్ డాన్ పాప్ వచ్చేస్తుంది. నీకై వచ్చానరా, సీతారామం సీతా కళ్యాణం, దాంతోపాటు డాన్ పాప ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చేస్తాను. ఇక దాంతోపాటు వరుణ్ భూమి పెళ్ళైపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే ఆకాష్కి మేఘాకి పెళ్ళి జరిగినందుకు తిక్క కుదిరిందని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కదా. సో మనం నెక్స్ట్ పార్ట్లో అంటే ఈవినింగ్ మనకి క్లియర్గా అంతా క్లారిటీ వస్తుంది. అండ్ మేఘా ఏం బెదిరించింది అన్నది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట, అది విషయం. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. దాంతోపాటు మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.